మీకు తెలుసా, ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. ఈ వీడియో మధ్యలో ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. 2 నిజాలు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అవి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక వీడియోలోకి వెళ్ళామండి. రీసెంట్గా మన భారతదేశంలో ఒక విచిత్రం జరిగిందండి. కాక్రోచ్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చిందనమాట. అయితే ఈ పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు కులం లేదు, మతం లేదు, మానవత్వమే ముద్దు. అయితే ఈ పార్టీకి మన ఇండియాలో కొన్ని కోట్ల మంది జాయిన్ అవుతున్నారండి. ఇప్పటి వరకు మన భారతదేశంలో 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీల కంటే మించి ఎక్కువ మంది జనాలు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారండి. కాక్రోచ్ పార్టీ అని. ఈ కాక్రోచ్ పార్టీ నడిపిస్తుంది ఎవరో కాదండి, 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులండి. 25 ఏళ్ల లోపే ఉంటాయి అన్నమాట వాళ్ళ వయసు. వీళ్ళు ఏమంటారంటే, కులం వద్దు, మతం వద్దు, మానవత్వే ముద్దు. ఈ కాక్రోచ్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయిందండి. కొన్ని కోట్ల మంది అభిమానులు తయారయ్యారండి. కొన్ని కోట్ల మంది ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో ఒక కామెంట్, ఆ కామెంట్లో ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మధ్యన జరిగిన సంభాషణ నేను చూశానండి. అందులో బయట వ్యక్తి అంటున్నాడు, అసలు ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు, ఎస్సీల్లో ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఒక వ్యక్తికి ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు అంటూ ఒక వ్యక్తి కామెంట్ పెడితే, దానికి కాక్రోచ్ పార్టీ సభ్యుడు ఏం రిప్లై ఇచ్చాడంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఎస్సీ రిజర్వేషన్ ఉంటే మిగతా వ్యక్తులకి ఎస్సీ రిజర్వేషన్ అక్కర్లేదు అంటున్నారు కదా. సరే, బాగానే ఉంది. మన ఇండియాలో ఒకే ఫ్యామిలీలో 3-4 తరాలుగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. మరి వాళ్ళకెందుకు ఈ వారసత్వ రాజకీయాలు? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఎస్సీ రిజర్వేషన్ ఉంటే మిగతా వ్యక్తులకి ఎస్సీ రిజర్వేషన్ వద్దు అంటున్నారు కదా. మరి ఒకే కుటుంబంలో తరతరాలుగా వాళ్ళ కొడుకు ఎంపీ, వాళ్ళ పిల్లల ఎంపీ, వాళ్ళ మేనత్తలు అందరూ కూడా రాజకీయాల్లో సీట్లు పొందుకుంటున్నారు కదా. మరి అది కూడా ఒక విధంగా రిజర్వేషనే కదా అంటూ ఒకళ్ళు కామెంట్ పెట్టారంట. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, ఒకే ఫ్యామిలీలో 4-5 తరాలు మంత్రులు, ఎంపీలు, వాళ్ళ పిల్లలే మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఎంపీలుగా ఉన్నప్పుడు నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని కోట్ల మంది జాయిన్ అవుతున్నారండి. నిజంగా అసలు ఒక మార్పు వచ్చిందని చెప్పచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, అసలు ఎందుకు వారసత్వ రాజకీయాలు ఎందుకు, కులం మతం ఎందుకు, అసలు మీడియా ఎవరి చేతుల్లో ఉంది, చాలా క్వశ్చన్స్ వేశారండి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు. ఒకసారి మీరు కూడా వాళ్ళ వీడియోస్ ఒకసారి చూడండి. నిజంగా చాలా మంచి పార్టీ అని చెప్పచ్చు. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.